అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతు ప్రకటించింది. ఇదివరకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గానీ, సైన్య అధ్యక్షుడు ఆసిమ్ మునీర్ గానీ డొనాల్డ్ ట్రంప్తో ముఖాముఖి భేటీ అయ్యారు గానీ, తాజాగా చోటు చేసుకుంటోన్న పరిణామాల నేపథ్యంలో ట్రంప్ వైపు నిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడితో దీనికి బ్రేకులు పడలేదు. మరో 7 దేశాలు ట్రంప్కు జిందాబాద్ కొట్టాయి. గాజాలో శాశ్వత కాల్పుల విరమణ, పునర్నిర్మాణం, ప్రాంతీయ శాంతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ట్రంప్ ఏర్పాటు చేయ తలపెట్టిన బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి చేరాయి ఆయా దేశాలన్నీ కూడా. అందులో చేరికకు 8 ఇస్లామిక్ దేశాలు మనస్ఫూర్తిగా అంగీకరించాయి, సంపూర్ణ మద్దతు తెలిపాయి. గాజాలో శాంతి స్థాపన కోసం ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలను స్వాగతించడంతో పాటు అందులో తాము కూడా భాగస్వాములు కానున్నట్లు పేర్కొన్నాయి. పాక్, సౌదీ అరేబియా, ఖతర్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశాంగ మంత్రులు బుధవారం ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రతి దేశం తమ సంబంధిత చట్టపరమైన ప్రక్రియల ప్రకారం చేరికా పత్రాలపై సంతకం చేస్తాయని తెలిపారు. ట్రంప్ స్థాపించబోయే బోర్డ్ ఆఫ్ పీస్ వల్ల మధ్య, తూర్పు దేశాల్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2803వ తీర్మానం ద్వారా ఆటోమేటిక్గా ఆమోదం లభిస్తుంది. గాజా సంఘర్షణలను ముగించడానికి ట్రంప్ ప్రతిపాదించిన సమగ్ర ప్రణాళికల్లో ఇది ఓ భాగం. శాశ్వత కాల్పుల విరమణ, గాజా పునర్నిర్మాణానికి మద్దతివ్వడం, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా పాలస్తీనా స్వీయ నిర్ణయాధికారం, రాజ్యాధికారం ఆధారంగా శాశ్వత శాంతిని సాధించడం దీని ఉద్దేశం.